99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలోని ఒక చాయ్ కేఫ్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సామాన్యుడిలా సందడి చేశారు. హోదాను పక్కన పెట్టి అందరితో కలిసి చాయ్ తాగుతూ సరదాగా ముచ్చటిస్తూ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. కులమతాలకు అతీతంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శిల్పా రవిరామిరెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల మనిషే అని నిరూపించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం రామారావుపేటకు చెందిన నిరుపేద కుటుంబం పొడియం రాంబాబు పక్షవాతంతో బాధపడుతూ నరకయాతన అనుభవిస్తున్నాడు. అటువంటి కుటుంబానికి సఖీ మహిళా మండలి తమ చేయూతగా బియ్యం, నిత్యావసర వస్తువులు సహాయం చేశారు. ఈ సహాయ కార్యక్రమంలో రామారావుపేట సర్పంచ్ సోడి శ్రీను పాల్గొని సఖీ సోదరీమణులను అభినందించడం శ్రీరామనవమి రోజు చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. సఖీ సేవా కార్యక్రమాలకు ఇది నిజమైన గుర్తింపు. భద్రాచలంలో ఒకవైపు శ్రీరామనవమి జరుగుతుండగా మరోవైపు భద్రాచలంలో సేవా కార్యక్రమాలు జరుగుతుండడం ఆ భద్రాచల రాముని యొక్క ఆశీర్వాదంగా భావిస్తున్నామని నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఇన్ఛార్జ్ మరియు నేషనల్ జాయింట్ సెక్రటరీ కుంజా రమాదేవి, నేషనల్ కమిటీ మెంబర్ బూక్యా హేమలత తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడూరులో మరో వీడియో విడుదల చేసిన జనసేన ఎమ్మెల్యే బాధిత మహిళ. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ను చూస్తూ పెరిగాను. మా అమ్మ నాన్న లాగానే ఆయనను కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అనుకున్నాను. ఇప్పుడు నాకు ఆయన కూడా న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బాధిత మహిళ. మార్చి 23, 2006వ తేదీన నల్లచెరువు మండలం నల్లచెరువులోని వైసీపీ సీనియర్ నాయకుడు దశరథ నాయుడు స్వగృహం నందు ఏర్పాటు చేసిన తేనేటి విందులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమ జేఏసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మా శ్రేష్ఠ సోలార్ సొల్యూషన్ ఆఫీస్కు విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలిపిన పిడమర్తి రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన శ్రేష్ఠ సోలార్ సొల్యూషన్ మోదుగు జోగారావు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన సెక్రటరీ హలవత్ అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవి అందించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యకి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన రుద్రాక్షపల్లి పంచాయతీ కాంగ్రెస్ కమిటీ. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసమే అసెంబ్లీని ముట్టడించారు. ముట్టడించే సందర్భంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టు నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిరాహార దీక్ష చేస్తూ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉద్యమ అన్నదమ్ములను, అక్క చెల్లెమ్మలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేసిన బోయ పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. తెలంగాణ హైదరాబాద్లోని పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్పై కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి దిగిపోయాడు. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో వాల్వోగన్ కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రెహానా కమల్ పాషా సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఆమె శుక్రవారం సాయంత్రం అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఏకాగ్రతతో చదవాలని సూచించారు. సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు అలసట చెందకుండా ఉండేందుకు ఈ అల్పాహార పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయికి మించి ఫలితాలు సాధించి సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఉపాధ్యాయులు పడుతున్న శ్రమను అభినందిస్తూ విద్యార్థుల విజయానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకున్న చైర్పర్సన్ కి పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దడానికి
ప్రాణాంతకమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా తక్కువ ధరకు వస్తున్నాయని కుళ్ళిపోయిన పాడైన గుడ్లను వాడుతున్నట్లు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత పాటించకుండా ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.